సింహాల్లో చేపలు పడతారు కానీ ఇది చేయాలి కదా అది కూడా కళ్ళిస్తే కొడతా ఇది పడేడు పడేనా చూపుకిచ్చురా చూపుకిచ్చు దా అది ఒక గ్లాస్ అంట పన్నీగా అట్లా అంటున్నారు నిన్నైతే బట్టలు ఉతుకులా బాగాలేదని ఈరోజు ఎక్కువ బట్టలు పడి ఈ బట్టలు అయితే కొంచెం నాలుగు అప్పుడు బాగా ముట్టుకుపోయింది వస్తున్నా పొద్దున పాలు పోసా పాలు పోసా నువ్వు రెడీ అయి రాను చచ్చా నన్ను దీవా అంటాను చూసమ్మా సరే ఆడే ఉండు చేస్తుంది రాలేదంటండి స్టార్ట్ చేసా ఇది మళ్ళీ చేసా చేసా అమ్మా అమ్మా చేసా ఇంక చాలు అయ్యో
చూసారా చిగురట్టు వచ్చిందో. ఇవన్నీ చిగురులు వచ్చి చూసావా, దీనికి చిగురులు వచ్చినాయి. ఎండిపోయింది తీసే అంటే దీనికి కూడా. మొన్న ఊరక వంగ చెట్టు ఇత్తనాలు ఇక్కడ వేసా. వంగ చెట్టు ఇత్తనాలు ఇక్కడ వేస్తే ఇదిగోండి చెట్లు వచ్చేసినాయి, చిన్న చిన్న చెట్లు. ఇవి ఎన్ని వంగనారు. ఇది కూడా నేను రాబా, ఇదంతా వంగనారు. అటు రాకూడదు, ముళ్ళు గుచ్చుకునిద్ది బా. ఆ గులాబీ ముళ్ళు గుచ్చుకునిద్ది అడికి. మరి ఇది బతికిందో లేదో చూడాలి. దీనికి గులాబీ అయితే వచ్చింది మొక్క, కానీ చిన్నదే వచ్చింది అప్పట్లాగే. ఇదిగోండి ఇది కూడా వంగనారే. ఊరికి ఇత్తనాలు అట్లా జల్లితే చూడండి, అక్కడ పడితే అక్కడ వచ్చేసింది. ఇది కూడా అదే. ఆ పక్కన మాత్రం కనకాంబరం చెట్టు. మీ చెట్టుగా వదిలేసుకోవటమే. ఇది ఎండిపోయినట్టు నాకు తెలిసి, చిగురులే రాల. ఇది వచ్చేసి టమోటా చెట్లు మొన్న వచ్చినాయి. కానీ ఇది కూడా టమాటా చెట్టే, కానీ మొన్న వచ్చినాయి. కానీ మరి వాటర్ ఈ చెట్టుకు పోస్తే దానికి ఎక్కువైపోయి చనిపోయినాయి. ఇక్కడ చూడండి వంగనారు ఎట్లా వచ్చిందో. ఇది విడివిడిగా నాటాలనుకుంటున్నాను, కానీ మొన్న ఒకసారి ఇక్కడ పక్కన నాటితే ఎండిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఎండిపోయింది. నేను నాటిన గోంగూర చెట్లు ఇది ఒక్కటే బాగా వచ్చింది. ఇక్కడ పక్కన నాటితే ఎండిపోయింది. ఇది ఒక్కటే కాబట్టి అటు ఇటు కాకుండా, అంటే అటు కూరలో దేంట్లో వేసుకోవాలని కొంచెం ఏం వేసుకుంటాం. గులాబీ చెట్టుకే నాకు బాగా నచ్చింది, చిగురు వచ్చింది బాగా. అవలా ఇంకా యా నుంచి ఇక్కడ మళ్ళీ చెట్టు చూసారా, ఇదిగోండి పక్కన చిగురట్టు వచ్చింది. డబ్బులు లేకుండా ఏం డబ్బులు తప్పుకుంటా కొంచెం రోజా వాడిని ఎక్కించుకొని వెళ్తా. ఏమన్నా అనుకుంది అలా ఆ రోజు వడపప్పు పానకం తీసుకెళ్ళిన రోజు చూపించాలి మీకు.
ఏనవలా అందరికి రావట్లే డబ్బులు బ్యాంకు ఆపేసారు తీసి ఇట్లా తీయడం ఆపేసారు బ్యాంక్కి రమ్మంటున్నారు. ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను నేను. దీంట్లోనే చింతపండు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం నూనె, ఉప్పు, కారం, సాంబార్ అయితే వేసాను. ఇది మొత్తం ఉడికిన తర్వాత మొత్తం ఎనిపేసి తాలింపు అయితే వేస్తా. ఈ టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా బాగానే ఉండిద్ది. బాగుండిద్ది కదా, బాగుండిద్ది, బాగానే ఉంది. ఏం నావలు అమ్మమ్మకి వాడతాం. కరివేపాకు చెట్టుకి ఏమన్నా ముందేసారా? ఏం తినలా ఇంకా? మీదైనా పొగాకేస్తుంది. ఆహా ఈ రోజేనా? ఇప్పుడు రోజు ఉతికావా? వేడి నీళ్ళు పోస్తే మురిగిపోయిద్ది అంటే
పెట్టి అది కొత్త నాలారేలే కొంచెం పెద్ద మురికి మాకేం పిల్లలు లేరు కదా అదేలే అది ఏం మురికి లేదు. ఏం కూర? కాడ బాగా పెరుగు తోట కూర. టిఫిన్ చేశారా? టిఫిన్ చేసుకొచ్చాడు పెట్టాడు. టిఫిన్ నాదనే ఉంది. ఏంది ఏం చేస్తుంది తెచ్చి పెట్టేవాడు ఉన్నాడు అది చెప్తాడు కదా చేపతాడు నేను తినకపోతాను అని మీ కూడా తెల్లారుతుంది మాకు. మా కూడా నీ కూడా తెల్లారుతుంది మాకు. ఏమా అనగా కట్ట మా గుండే తెల్లారుతుంది నీకు. మీ గుండెకి ఏం తెల్లారు. అందుకే 4 రోజులు ఉండొచ్చింది వెళ్ళి. ఇదైతే ఉడికేసింది. అంటే ఫస్ట్ నేను సాంబార్ కాదు ఇది పప్పుచారు అంటారు. సాంబార్ అంటారు. సాంబార్ అంటే అన్ని కూరగాయలు అవన్నీ వేసి పెట్టేది సాంబార్ కదా. ఇది వచ్చి పప్పుచారు. ఈరోజు కొత్త బండి. మొన్న నాకు అది ఎంటికల వీడియో అయితే నాకు బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆమె దగ్గర తీసుకుంది. ఇది ఈరోజు వాడుతున్నా. ఓపెన్ చేసా. అసలుకి నిన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా బాబాయ్ దగ్గర ఫుడ్ అండ్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర పచ్చడి చికెన్ బోన్ పికిలు అస్సలు తీసుకోవద్దండి. అసలుకి నాకైతే గ్యాస్ వచ్చి గొంతులో మంట వచ్చేసింది. అస్సలు టేస్ట్ అస్సలు తీసుకోవడం వేస్ట్. నేను ఆ వీడియోలో సరిగా చెప్పలేదు కానీ అంటే ఒక ముద్ద తిన్నాను కదా, తర్వాత మొత్తం పడేసాం. అసలు అదే ముక్కల వాడికి తినది. నేనైతే తినలేదు. పొల్లు మొత్తం నొప్పులు వచ్చేసినాయి. ఉల్లిపాయలు పెడుతున్నా. ఏం చేశాడు? చేసి వచ్చాడు పైన. ఏం చేశాడు? పోయిందేమో లోపలికి. సైడ్ కాల్లో పోయి ఉండేది. ఇరుక్కుందే మేడం. ఇలా చేయండి పప్పుచారు. అసలు నిజంగా అసలు నేను ఇప్పుడు ఉప్పు చూశాను కదా, భలే ఉన్నాయి అసలు. అంతకుముందు నేను చాలా వీడియోస్లో తీసాను కదా, అట్లా దానికంటే ఇలా బాగున్నాయి నిజంగా. తినేటప్పుడు కూడా చెప్తాను కదా, బాగున్నాయి. నాకు నేను అమ్మమ్మ చెప్పింది, మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. అంటే ఆమె పప్పుచారు బాగుంటే నేను అడిగి అమ్మమ్మ ఎలా వండుతావని చెప్పింది. అలాగే ట్రై చేశా. ఇవైతే ఉడికింది. పప్పుచారు అయితే ఉడికింది. కాపేసుకోవటమే. బాగా మరిగినాయి. కొన్ని అయితే మా మామయ్యకి పోషిస్తాను. అంటే మా అత్తయ్య లేదు, ఊరికి వెళ్ళింది. ఇక అన్నం తనకి ఇది వచ్చేసి అన్నం ఈ కూర అయితే తీసుకెళ్తాడు. ఈ రెండు అయితే తనకి ఇచ్చేస్తా.
కాలిపోతుంది. నీకు ఎలా ఉంది చెప్పు. ఎక్కుమా చెప్పు బాగున్నాయా? రోజు పెట్టేదానికంటే ఎట్టున్నాయి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? తెలుస్తుందా? పప్పు అనపల అది కాదు టేస్ట్. రోజు పెట్టేదానికంటే మారింది, బాగుంది, టేస్ట్గా ఉంది. రోజు ఎట్టాండే చెయ్యి. సరే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయొచ్చా? ఇవి నువ్వు తిరిగి రావచ్చు. సరే నాకు పెట్టాడండి ఫ్యాను. దామా సరే పో, మేము వెళ్తున్నాంలే పో. అదే బాగున్నాయి అనమాట. ఇక దాంట్లో చిప్స్ కానీ ఏం అవసరం, గొట్టాలు కానీ అప్పడాలు లేకపోతే సాంబార్ కానీ పప్పు కానీ ఆ రోజు ఖచ్చితంగా కోడిగుడ్డట్టు కానీ గొట్టాలు కానీ అయ్యో ఒకటి అడిగేవాళ్ళు. ఈరోజు బాగుంది కాబట్టి ఏం అడగట్లా. బాగుందా? బాగా చెప్పు.